నా గుండె పగిలిపోతుంది తులసి. ఒక్కసారి నా వైపు చూడు. ఆ రోజు శ్రీకాంత్ గారు చనిపోవడానికి నేనే కారణం అయి ఉండొచ్చు, కానీ నేనది కావాలని చేయలేదు తులసి. పొరపాటుగా జరిగిన ఒక అనర్థం అంతే. నేను ఎప్పుడు బయటకు వస్తానో తెలియదు, కానీ నేను ఎక్కడున్నా నా గుండెల్లో నువ్వే కొలువై ఉంటావు. అది అర్థం చేసుకోవచ్చారు. పచ్చగా పండదు ఈ నేల. నన్ను క్షమించు నాన్న. నా కోసం అందరికంటే నువ్వే ఎక్కువ బాధపడుతున్నావని తెలుసు, కానీ ఇప్పుడు అబద్ధం చెప్పి బయటకు వచ్చావని అందరూ సిద్ధు ఒక అబద్ధాల కోరు, నైవంచకుడు, మోసగాడు అంటారు. అది చూస్తూ నువ్వు మాత్రం సంతోషంగా ఉండగలవా? అందుకే నాన్న, ఈ శిక్ష ఏదో అనుభవించి గుండెల్లో భారాన్ని దించేసుకుని దర్జాగా ఇంటికొస్తాను. అప్పటిదాకా అమ్మకి నువ్వే ధైర్యం చెప్పాలి. నువ్వెన్నైనా చెప్పరా, నిన్ను జైల్లో మాత్రం ఉండనివ్వను. విడిపించుకుంటాను, విడిపించుకుని తీరుతాను. ఓ మనిషిగా ఆలోచించి నీ తప్పొప్పుకొని నీకు నువ్వే శిక్ష వేసుకున్నావు కదరా. కానీ తండ్రిగా నేను మాత్రం నేనిలా చూస్తూ ఊరుకోలేనురా. నా కొడుకును బయటికి తీసుకురావడం కోసం నేను పోరాడతానురా. నిన్ను మాత్రం బయటికి తీసుకురాకుండా నేనుండలేను. తప్పనిసరిగా తీసుకొస్తాను. ఉళ్ళను తెచ్చి నాటాక మల్లెలు పూస్తాయా? అసాధ్యం కదా. సంగ్రామంతో ఎవరైనా శాంతిని తెస్తారా? నమ్మే మాటలా? లక్ష్మి, లక్ష్మి, కొన్ని మంచినీళ్ళు తీసుకురా. లక్ష్మి, ఏమైంది? తులసి గురించి ఆలోచిస్తున్నావా? అవునండి, పుట్టినప్పటి నుంచి దానికన్నీ కష్టాలే. పోనీ పెళ్ళైన తర్వాతైనా సుఖపడుతుంది అని ఆశపడితే అక్కడ కూడా ఎన్నో ఇబ్బందులు పడి చివరికి కట్టుకున్న భర్త జైలుకెళ్తే
పుట్టాడు దుఃఖాన్ని గుండెల్లోనే మోస్తుంది. అవును లక్ష్మి, పేదింట్లో పుట్టి పెరిగి ఎన్నో కష్టాలు పడింది. అలాంటిది ఉన్నవారింటికి కూడలేందని సంబరపడిపోయాం. కానీ అది 3 నెలల ముచ్చటే అయ్యింది. దాని కష్టాలు ఎప్పుడు గట్టెక్కుతాయో ఏంటో. లక్ష్మి, ఇప్పుడు జరిగిన దాన్ని బట్టి చూస్తుంటే అల్లుడు జైలు వెళ్ళడం వెనకాల ఆ కనిష్క ఉందేమో అనిపిస్తుంది. నిజమే నాన్న, అది మొదటి నుంచి అక్కని ఇబ్బంది పెడుతూనే ఉంది. ఆ అమ్మాయిని మనం గట్టిగా అడిగితే ఈ కుట్రంతా బయటపడుతుందేమో. ఆ, మరి ఇంకెందుకు నాన్న ఆలస్యం? ఇప్పుడే ఆ పని చేద్దాం. ముందు తులసితో ఒకసారి మాట్లాడండి, తనేమంటుందో. సరే జాను, నువ్వు ఒకసారి తులసికి ఫోన్ చెయ్యి. హలో జాను, అక్క నాన్న మాట్లాడతారు. నాన్న మాట్లాడండి.